మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఫార్ములా ఈ రేసులో ప్రపంచ దేశాలు పోటీ పడ్డ కేటీఆర్ తనకున్న చాకచక్యంతో ఫార్ములా ఈ రేసును హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్ ఇమేజ్ పెంచారని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ పై అక్రమ కేసు నమోదు నిరసిస్తూ మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అఖిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిల ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్ములా ఈ రేసులో ఎలాంటి అవినీతి జరగకుండా కేటీఆర్ ను అక్రమ అరెస్టు చేయాలని ప్రభుత్వం చూస్తుందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2023 ఫిబ్రవరిలో మొదటిసారి ఫార్ములా ఈ రేసును హైదరాబాద్ లో నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. అలాగే హైదరాబాద్ కు ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు కూడా వచ్చాయన్నారు. గ్రెయిన్కో సంస్థ మరియు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఫార్ములా ఈ రేస్ కోసం గత ప్రభుత్వం సహకరించిందన్నారు. 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ముందు వరుసలో ఉంచడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ కేటీఆర్ గారు మరి ఐటీ రంగాన్ని అదేవిధంగా అనేక పెట్టుబడులను కూడా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని ముందు వరుసలో నిలవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ఒక సూచనతోని అక్కడ ఎటువంటి అవినీతి జరగకపోయినా కానీ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏదైతే కుట్ర చేస్తుందో ఆ కుట్రను మేమందరం కూడా ఛేదించదలుచుకున్నాం, ప్రజల దృష్టికి తీసుకెళ్ళదలిచినాం. ముఖ్యంగా మరి ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడి ఫార్ములా ఈ రేస్ని తీసుకెళ్లాలని, వాళ్ళ దేశాల్లో మరి కార్యక్రమాన్ని నిర్వహించాలని పోటీ పడ్డప్పటికీ కూడా గౌరవ కేటీఆర్ గారు తనకున్న చాకచక్యంతో ఆ ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరిగింది. 2023 ఫిబ్రవరిలో కూడా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి దాని ద్వారా ఒక నిల్సన్ సంస్థ, ప్రఖ్యాత సంస్థ నిర్వహించిన దాని ప్రకారం 700 కోట్ల పెట్టుబడులు కూడా హైదరాబాద్ నగరానికి వచ్చినట్టుగా మనకు దాని సూచన చేస్తూ ఉంది. అంటే కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చి, వేల కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చి దాదాపు ఇప్పటికే 9 లక్షల మంది ఉద్యోగాలు చేసుకునే విధంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహించి ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఘనత గౌరవ కేటీఆర్ గారు. నిజంగా కూడా ఫార్ములా ఈ రేస్ కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా మరి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రపంచ దేశాల్లో ఒక పేరు రావాలి, ఒక బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్కు దక్కాలనే ఉద్దేశం పొందే ఫార్ములా ఈ రేస్ తీసుకురావడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన సందర్భంలో కూడా ఏదైతే అర్బన్ గ్రీన్కో సంస్థ దీన్ని నిర్వహించాలని చెప్పేసి ముందుకు వచ్చిన దాని ప్రకారము ఆ అర్బన్ గ్రీన్కో సంస్థకు మరియు ప్రైవేట్ స్పాన్సర్స్ అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. దానికి ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏదన్నా జరిగిన సందర్భంలో గవర్నమెంట్ సహకరించడం అనేది కొత్త కాదు. ఫార్ములా 1కి నోయిడాలో కూడా అప్పుడున్న ప్రభుత్వాలు అక్కడ సహకరించడం జరిగింది. ఎక్కడైతే స్పోర్ట్స్ జరుగుతున్నాయో ఆ సందర్భంలో కూడా గవర్నమెంట్ సహకరిస్తూనే ఉంటుంది. దాని ద్వారానే ఆ విధంగానే గౌరవ కేటీఆర్ గారు హెచ్ఎండిఏ ద్వారా తన వైస్ చైర్మన్గా ఎంఏయుడికి ఉన్నారు కాబట్టి దాని ప్రకారం స్వయం ప్రతిపత్తి గల హెచ్ఎండిఏ సంస్థ ద్వారా ఈ అర్బన్ గ్రీన్కో వారికి మరి డబ్బులు కేటాయించడం జరిగింది బ్యాంకు ద్వారా. అక్కడ ఎక్కడ కూడా ఇంత చిన్న ఒక్క పైసా కూడా పక్కదారి పట్టలేదు. వాటిని అన్నింటినీ కూడా బ్యాంకు ద్వారా ఆ సంస్థకు అందే విధంగా చేయడం జరిగింది. ఎందుకు చేయడం జరిగిందంటే హైదరాబాద్ నగరానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి ప్రపంచంలోనే ఇండియాలో ఎక్కడ జరుగుతుంది ఈ ఫార్ములా ఈ రేస్ అంటే హైదరాబాద్ నగరంలో అని చెప్తే ఎలక్ట్రిక్ వాహనాల ఎవరైతే తయారు చేసే సంస్థలు ఉంటాయో అవన్నీ కూడా హైదరాబాద్ నగరానికి విచ్చేసి నగరం యొక్క పర్యావరణ పరిరక్షణ బాగా జరుగుతుందనే ఉద్దేశం కొద్ది పెట్టుబడులు ఎక్కువ వస్తాయి, హైదరాబాద్ నగరం మారుమోగుతుంది, పేరు మారుమోగిపోతుంది అనే ఉద్దేశం కొద్దే గౌరవ కేటీఆర్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత మంచి ఈ ఫార్ములా ఈ రేస్ తీసుకొస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడమే కాక దానికి అక్కడున్న ఆ అధిపతి ఎవరైతే అర్బన్ గ్రీన్కో సంస్థ అధిపతి ఉన్నారో వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది. కలిసినప్పుడు ఈ ఫార్ములాకు వాళ్ళు కూడా ఆమోదం తెలిపిండ్రు. ఆమోదం తెలిపి మళ్ళీ ఏం డిసైడ్ చేసుకున్నారో తెలియదు కానీ వాళ్ళకు ఎందుకంటే ఆధార్ మీద ఉన్నంత ప్రేమ మరి ఆధార్తోని మరి దోస్తాను వేయచ్చింది. కానీ ఇంత మంచి చక్కని హైదరాబాద్ నగరానికి పేరు తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ని పెంచే మరి పర్యావరణాన్ని పరిరక్షించే ఎలక్ట్రిక్ ఈ ఫార్ములా ఈ రేసు కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల
అందరి దృష్టి ఆకర్షించవచ్చు, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి పేరు తేవచ్చనే మంచి ఉద్దేశాన్ని మర్చిపోయాడు రేవంత్ రెడ్డి గారు. మర్చిపోయి ఏదైతే అర్బన్ గ్రీన్కో కంపెనీ వాళ్ళు కలిసినప్పుడు ఆమోదం చేసిందో దాన్ని మళ్ళీ రద్దు చేసుకోవడం జరిగింది. ఎందుకు రద్దు చేసిండ్రు మీరు? దాన్ని కంటిన్యూ చేసి హైదరాబాద్ నగరం ఇమేజ్ పెంచుతుంది కదా. ఇప్పటిదాకా ఊరుకున్నాం, సంవత్సర కాలం మీకు సమయం ఇచ్చినాం, ప్రజలకు హామీ ఇచ్చిండ్రు, ప్రజల హామీ నెరవేర్చుండ్రి. అక్రమ అరెస్టుల వల్ల ఏమి జరగదు, అరెస్టులకు భయపడటోళ్ళం కాదు. బీఆర్ఎస్ పార్టీ కేసుల ద్వారా అరెస్టుల ద్వారానే పుట్టింది. కేసులు పెట్టిండ్రు, అరెస్టులు చేసిండ్రు. తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ భయపడలే. బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి వాటికి భయపడది, రాజీనామాలకు భయపడే, పదవులు పోతే భయపడలే, అధికారం పోతే భయపడలే. ప్రజల కోసం నిలబడ్డం, ప్రజల కోసం పోరాటం చేస్తాం. రేపు నీ 6 గ్యారెంటీల సంగతి చెప్తాం. ఏమైనా బిడ్డ నీ 6 గ్యారెంటీలు? ఫస్ట్ అవి నెరవేర్చు. నువ్వు ఎక్కడ దృష్టి పెట్టినావు? దృష్టి ప్రజలు ఎక్కడున్నారో, ప్రజలకు ఏ హామీలు ఇచ్చినారో ఆ హామీల మీద దృష్టి పెట్టాలి తప్ప అక్రమ కేసులు పెడతాం, అక్రమ అరెస్టులు చేస్తాం, లేకపోతే అక్రమంగా వీళ్ళను ఇబ్బంది పెడతామంటే ఎవ్వరు భయపడరు. ఇక్కడ పక్కాగా ఇక్కడ ఎటువంటి అన్యాయానికి అవినీతికి తావులేని విధంగా గౌరవ కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ రేస్ ద్వారా రాష్ట్రాన్ని గౌరవ నగరాన్ని యొక్క ఇమేజ్ పెంచడం కోసం, రాష్ట్ర గౌరవం పెంచడం కోసం, రాష్ట్ర ప్రతిష్టను పెంచడం కోసం, రాష్ట్రము ప్రపంచవ్యాప్తంగా పేరు కాంచడం కోసం తీసుకొచ్చిన సంస్థలు కాబట్టి ఎవరు కూడా మీరు ఇట్లాంటి అవకతవకలు చేసి అన్యాయాలు చేస్తే ఎవరు భయపడటం లేరు. నీకు ధైర్యం ఉంటే ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది, రేపు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో చర్చ పెట్టండి. అసెంబ్లీలో కేటీఆర్ గారి మీద వచ్చిన మరి ఏదైతే కేసు పెట్టాలని చెప్పేసి కేసు పెట్టిండ్రో ఆ కేసు గురించి చర్చ చేయండి. అక్కడ ఏం జరిగిందో చర్చ చేయండి, ఆ సంస్థ గురించి చర్చ చేయండి, ఆ ఫార్ములా గురించి చర్చ చేయండి. ఆ జరిగిన ఈ రేస్ ఏదైతే జరిగిందో, ఫార్ములా ఈ రేస్ జరిగిందో 2023లో ఎంత మంచి పేరు వచ్చింది, ఎంత బాగా జరిగింది. 700 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి అన్ని రకాల లాభం చేకూరిందని నిల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ కూడా పేర్కొన్నది. 700 కోట్ల రూపాయలు ఒక్కసారి జరుగుతూనే లాభం వచ్చింది. అది ఇంకా ఫస్ట్ టైం. అట్లాంటి 3 సార్లు, ఇంకా 3 సార్లు 4 సార్లు జరగాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం ప్రకారము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే ఎవరైతే గతంలో పరిపాలించిండ్రో వాళ్ళ పరిపాలన దక్షతను గుర్తించి ఆ ఫార్ములా ఏదైతే బాగుందో దాన్ని ముందు తీసుకెళ్ళాలి. కానీ మీరేం చేస్తుండ్రు? కేసీఆర్ చరిత్ర రూపుమాప్తం, రాష్ట్ర చరిత్ర రూపుమాప్తం, ఇవి లేకుండా చేస్తామని చెప్పేసి కనీసము ఇంకా పెట్టుబడులు కానీ 20 హామీల సంగతి తెలుస్తాం, ప్రజల పక్షాన్ని నిలుస్తాం. ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కేవలం అక్రమంగా కేసులు మాత్రం పెడతా ఉన్నారు, అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమంగా ఇబ్బందికరమైన పరిస్థితులు చేసినా డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఇవన్నిటి కూడా ఎదుర్కొంటాం. నీ అక్రమ కేసులకు ఎవ్వరూ కూడా భయపడం. ఎన్ని కేసులు పెట్టినా మేము మంచిగా, ఎందుకంటే ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం స్వచ్ఛందంగా పనిచేసి మరి ఈ విధంగా అభివృద్ధి దశలో, అభివృద్ధి బాటలో తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఉంచినాం. కాబట్టి రేపు హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, మీ కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ధైర్యం ఉంటే, నిజంగా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నిజంగానే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అనుకుంటే మరి చర్చ పెట్టండి అసెంబ్లీలో. మీకున్న అది ఉంది, అవకాశం ఉంది కదా. అసెంబ్లీ కంటే పెద్దదైతే ఉండదు కదా. అసెంబ్లీలోనే చర్చ పెట్టమనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీలో చర్చ పెట్టింది ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చ అయ్యింది, ప్రజలందరూ చూడనియండి, ప్రజలకు తెలియనియండి ఏం జరిగిందో, ఎట్లా వచ్చింది ఆ సమస్య, ఏ విధంగా ఫార్ములా ఈ రేస్ జరిగింది, మరి ఫార్ములా ఈ రేస్ ద్వారా రేపు ఏం జరగబోతుంది, ఎంత మంచి జరగబోతుంది, ఆ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు, దాన్ని కూడా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏదీ లేదు, కేవలం కేటీఆర్ గారు తెచ్చిండ్రు, కేసీఆర్ గారు వచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్రం ముందు తీసుకొచ్చిండ్రు, దీన్ని వెనక పడగొడతాం. ఇదేనా మీరు వచ్చింది? కిందికైనా అబద్ధాల పునాదుల మీద మీరు గోడలు కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి చేస్తుంది ఇదేనా? ఓవైపు రైతులకు బేడీలు వేస్తారు, ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ఇబ్బంది పెడతారు, ఓవైపు ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి అందరి ఇల్లు కూలగొడతా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు గంగలో దొక్కిర్రు, తుంగలో దొక్కిర్రు. మంత్రులకు శృతి లేదు, ఎమ్మెల్యేలకు శృతి లేదు, అభివృద్ధి మీద ఆలోచన లేదు. కేవలం ప్రతిపక్షాలను రూపుమాపాలే, ప్రతి
ఎలక్షన్లు ఇబ్బంది పెడతాలని చూస్తున్నారు. మాకేం కొత్త కాదు, ఇట్లాంటి మస్తు ఎదుర్కొని వచ్చినాం. రేపు తప్పకుండా కేటీఆర్ గారు ఏదైతే ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినరో దాని ద్వారా ప్రజలకు మంచి జరిగింది, మంచి జరగడానికి మేము ప్రయత్నం చేసినాం. మీరు కుట్రపూరితంగా అక్రమ అరెస్టులు చేస్తే భయపడడానికి ఎవరు సిద్ధంగా లేదు. న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం, లీగల్గా ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా న్యాయస్థానాలకు ఆశ్రయించి మేము తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి మీ చర్యలను ఏవైతే మీరు చేస్తున్న కుట్రలు ఉన్నాయో ఆ కుట్రలన్నీ కూడా ఛేదిస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. కేటీఆర్ గారు హైదరాబాద్ నగరం యొక్క ఇమేజ్ పెంచిన విధానాన్ని మీరు ఓర్చుకుంటలేరా, ఓర్వలేకపోతుండ్రా? మీరు దావూస్ పోయినప్పుడు ఏం చెప్పిండ్రు? దావూస్ పోయినప్పుడు హైదరాబాద్ ఇమేజ్ పెంచుతా, లేకుంటే హైవే మీద రేస్ కారు పోతుంటే నేను స్పీడ్ బ్రేకర్లు కానన్నారు కదా. మరి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ కాదు, కారే లేకుండా చేసిండు. మీరు కార్లే లేకుండా చేస్తున్నారు, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. హైడ్రా ద్వారా ఇల్లు కూలబెట్టి ఇల్లు కూల్చేసి నిర్దాక్షిణ్యంగా పేదవారి ఇల్లు కూల్చేసి పెట్టుబడులు రాకుండా వచ్చే పెట్టుబడులు వెనక్కి పోయే విధంగా చేసింది మీరు కాదా? లగచర్ల లాంటి ఇన్సిడెంట్లలో పేద రైతులను అరెస్ట్ చేసి వేడీలు వేసింది మీరు కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమం చక్కగా జరుగుతుంటే వేరే అపవాదు పెట్టి ఏదో విధంగా దాన్ని కుట్ర చేయాలని చెప్పి చేసింది మీరు కాదా? రైతు బంధు, రైతు రుణమాఫీని లేకుండా చేసి ఇబ్బంది పెట్టింది మీరు కాదా? ఎందుకు ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారిని కూడా అక్రమ అరెస్ట్ చేయాలని చూస్తున్నది మీరు కాదా? అక్కడ ఎక్కడ యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇవ్వడం ఏంది? అక్కడ కరప్షనే లేదు. అక్కడ బ్యాంకు ద్వారా జరిగింది లావాదేవీలు, అక్కడ పెట్టుబడుల కోసం జరిగింది. ఎలక్షన్ ముందు మళ్ళీ వచ్చే ప్రభుత్వం చూసుకుంటుందనే ఉద్దేశం కొద్దీ పెట్టుబడులు వస్తాయి, అనేక మంచి కార్యక్రమాలు జరుగుతాయి, ఇదొక మంచి సంస్థ ద్వారా జరుగుతుంది, దానికి ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చేస్తే దాన్ని కూడా మీరు కుట్రపూరితంగా అక్రమ అరెస్ట్ చేస్తాం, అక్రమంగా కేసులు పెడతామంటే ఎవరు భయపడతారని మీ కేసులకు? 14 సంవత్సరాలు అప్పుడున్న ప్రభుత్వానికి భయపడంగా ఉద్యమం చేసి అనేక కష్ట నష్టాలు కోర్చి తెచ్చుకున్న రాష్ట్రం అంటే ఇది. చరిత్రను రూపుమాపుతామని చూస్తున్నారు, ఇమేజ్ దెబ్బతీస్తామని చూస్తున్నారు. చరిత్ర మాపే విధంగా చూస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మలు లేకుండా చేసింది మీరు కాదా? ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ నగర ఇమేజ్ దెబ్బతీస్తున్నది మీరు కాదా? ఇదేనా మీరు చేసేది? మీకు ఏం కావాలి? ఆదాని దిక్కు చూస్తున్నారని ఆదాని చూపు మరి మీ వైపు ఉన్నది, మీరు ఆదాని దోస్తులని చెప్పేసి అక్కడ పెట్టిన దాన్ని ప్రజలకు తీసుకెళ్లకుండా మభ్యపెట్టేసి దాన్ని దారి మళ్లించడం కోసం, మీ మీద వచ్చిన అపవాదును దారి మళ్లించడం కోసం చేస్తున్న కుట్ర కాదా ఇది? ఎక్కడ పోయినా కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు